ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతా ఉన్నాం. దానికి కారణము ఎల్నినో. ఇక ఎల్నినో అంటే ఏంటిదన్నా అంటే కొంతమందికి అది కూడా అంటే ఐడియా లేకపోవచ్చు. అది ఒక సందర్భం. ఎల్నినో రావడం అనేది ఒక సందర్భం. దానివల్ల ప్రపంచ వాతావరణం మీద ఎలాంటి ప్రభావం పడబోతుందనే విషయాన్ని చూద్దాం. అది కూడా రాష్ట్రంలో ప్రమాద గంటికలు మోగిస్తున్న ఎల్నినో. ఈ ఎల్నినో ఏంది? కొంతమందికి అనుమానం, చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు, అంత ఈజీగా అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య తూర్పు ప్రాంతాల ఉపరితల సముద్ర జలాలు సాధారణం కంటే ఎక్కడ పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య అట్లే తూర్పు ప్రాంతాల ఉపరితల సముద్ర జలాలు ఉంటాయి కదా, పైన ఉండేటువంటి వాటర్ ఉంటాయి కదా, సాధారణం కంటే కూడా ఎక్కువగా వేడెక్కే వాతావరణం. దాన్ని సముద్ర దృగ్విషయం అని అంటారు. దాని పేరు సముద్ర దృగ్విషయం. అంటే ఉపరితలంలో ఉండేటువంటి వాటర్ విపరీతమైనటువంటి వేడికి వేడికి ప్రభావం చూపిస్తాయి అక్కడ. అందుకే ఆ వాటర్ అంతా కూడా వేడయ్యి, ఇది ఒకవేళ మనం సులభతరంగా చెప్పాలంటే సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్ వింగ్స్ అంటారు వీటిని, వాణిజ్య గాలులు. ఈ ట్రేడ్ వింగ్స్ అనేటివి ఎల్నినో సమయంలో, అంటే ఇది ఎల్నినో అంటారు, ఆ సమయాన్ని ఎల్నినో అంటారు. అప్పుడు ఏమైతే అంటే మొత్తం బలహీనపడతాయి. పూర్తిగా బలహీనపడడం వల్ల సముద్ర జలాలు తూర్పు పసిఫిక్ వైపు కదులుతూ ఉంటాయి. అంటే దీనివల్ల వేడి సముద్ర జలాలు తూర్పు పసిఫిక్ వైపు కదులుతూ ఉంటే ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణం పైన ప్రభావం చూపిస్తుంది. ఎల్నినో అనేది ఏదైతే ఉందో దానివల్ల అంటే మొత్తం గ్లోబ్లో ఉన్నటువంటి మొత్తం వాతావరణాన్ని మార్చి పడేస్తుంది. సో భారత్ పైన ఏం ప్రభావం పడుతుంది, మన ఇండియా పైన? మరి ఎల్నినో ప్రభావం అంటే ఏంటిది అంటే నైరుతి ఋతుపవనాలు, అంటే మాన్సూన్ బలపడే అవకాశం ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి బలహీనపడే పరిస్థితి వస్తుంది ఎల్నినో వల్ల. కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం, అసలు వర్షపాతం లేకుండా పోవడం, కరువు పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఎల్నినో వల్ల. ఇంకోటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితినే ఎల్నినో అంటారు. ఆ ఎల్నినోనే ఇవాళ మనకు అందరికీ కూడా భయం పుట్టిస్తూ ఉంది. ఏంది పాడైంది అడమైన ఎల్నినో, ఎడికెళ్ళి వచ్చింది, ఎవరు తీసుకొచ్చిండు అంటే ఎవరు తీసుకురాలే. సముద్రంలో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల మొత్తం గ్లోబ్ పైన ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చిపడేసే అవకాశం. సో అందుకే ఇక్కడ కూడా ఇలా ఈ పరిస్థితి ఏంటంటే భారత్ పైన విపరీతమైనటువంటి ప్రభావం ఉంది. కొన్ని చోట్ల అసలు వర్షపాతమే లేదు, కొన్ని చోట్ల తక్కువ వర్షపాతం. దీనివల్ల ఉష్ణోగ్రతలు విపరీతం. మీరు చూసినరా ఎండాకాలంలో ఏప్రిల్ మే ఎండాకాలంలో కొట్టేటువంటి ఎండ మంట ఏదైతే ఉందో ఇప్పుడు నిన్న మొన్న కూడా కనిపించింది. అంటే దానికి కారణము సముద్ర ఉపరితల పైన ఉన్నటువంటి ఆ వాటర్ అంతా వేడెక్కడం. ఆ ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో వాటిని బలహీనం చేసేటువంటి ప్రక్రియనే ఎల్నినో ప్రక్రియ అంటారు. ఆ ఎల్నినో వల్లనే ఇలా మనకు నీళ్లు అంటే తక్కువ, అంటే వర్షపాతం తక్కువ, అందుకే నీటి సమస్య. అందుకే రాష్ట్రంలో ప్రమాద గంటికలు మోగిస్తున్న ఎల్నినో ఇప్పటికే 33% లోటు వర్షపాతం నమోదు. ఈ సీజన్లో 40% లోటు ఉండొచ్చు అని అంచనా. 40% లోటు పడాల్సిన దానికంటే వెలవెలబోతున్న ప్రాజెక్టులు ఉన్న నీళ్లు తాగునీటికే గత ఎల్నినోల కంటే తీవ్రంగా ఈసారి పరిస్థితులు. కొంతమందికి ఎల్నినో ఏందన్నా అసలు అని అన్నారు కదా, అదే అందుకే నేను ఆ ఎల్నినో ఎక్కడ చూసినా, ఏంలా పత్రిక చూసినా, ఏ వార్తలు చూసినా అదేదో పేరు చెప్తున్నారు, కానీ అది ఎక్కడ పేరు, ఎవరి పేరు, మరి వాడెవడు? ఎల్నినో అంటే ఏమన్నా చైనా మనిషా, జపాన్ మనిషా, వాడు ఉన్న వర్షం పడకుండా చేస్తుండ అంటే వాతావరణ పరిస్థితుల్లో వాటిపైన ప్రభావం చూపించేటువంటి ఒక అంశం. దానివల్ల అంటే దానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఆ పేరుని ఎల్నినో అని పిలుస్తూ ఉన్నారు. కొంతమంది అరే అది ఏంది అని అడిగారు కాబట్టి నేను చెప్పిన. సో గత ఎల్నినోల కంటే తీవ్రంగా ఈసారి పరిస్థితులు. తొందరపడి సాగు చేస్తే నష్టం అంటున్న నిపుణులు. బోర్ బావుల కింద సాగు చేసిన వరికి కష్టమే, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని స్పష్టీకరణ అంటూ వరి బదులు కందులు, చిరుధాన్యాలు, నూనె గింజలు కూడా ప్రత్యామ్నాయ పంటలపై తొలి దశ కార్యాచరణ సూచించిన సర్కారు. అంతర పంటలకు ప్రాధాన్యం, జోన్లు, జిల్లాల వారీగా సిఫార్సులు. 20 తర్వాత పత్తి విత్తనాలు వేయొద్దని హెచ్చరిక. 20 తారీఖు తర్వాత పత్తి విత్తనాలే ఏకమంటారు. దానికి కారణం ఏంటంటే ఎల్నినో. మనకు గృహజ్యోతి లబ్ధిదారులకు కూడా షాక్ వచ్చింది ఎల్నినో వల్ల. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల మనం ఎంత నష్టపోతున్నామని చూడండి ఒకసారి. సాగుకు అత్యంత కీలకమైన జూన్, జూలై నెలల్లో 33% లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జలాశయాల్లో తాగునీటికి తప్ప సాగుకు చుక్క నీరు లేదు. చెరువులు, కుంటలు కూడా విలవిలబోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటికి కటకట తప్పదా అనే పరిస్థితి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. రాబోయే 3 నెలల్లో కూడా తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెరసి ఎల్నినో
రాష్ట్రంలో ప్రమాద గంటికలు మోగిస్తోంది అంటూ ఇక్కడిగో వర్షాభావ పరిస్థితులు కాస్త కరువు వైపు అడుగులు వేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 33% లోటు వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2002లో వచ్చిన ఎల్నినోతో పోలిస్తే ఈసారి 26లో అంటే ఈ ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. 2002 అంటే మనందరికీ ఎరక వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచే ముందు, అంటే చంద్రబాబు నాయుడు ఒక దరిద్రుడు పరిపాలిస్తున్న కాలం అది. ఎంత అంటే దాన్ని మనమనలేదు అప్పటి రాజశేఖర రెడ్డి అన్నాడు, ఒక దరిద్రుడు ముఖ్యమంత్రి ఉంటే, ఒక దరిద్రుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఇగో ఇట్లా ఉంటుంది, చివరికి వరుణుడు కూడా కరుణించడు, అట్లాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి. అంటే రైతులు, అప్పటి ప్రజలు అంతా కూడా మారిపోయి మొత్తం కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశారు 2004లో. సో ఇక్కడ ఆ 2002లో వచ్చినటువంటి ఎల్నినో ప్రభావంతో పోలిస్తే ఇలా విపరీతమైనటువంటి అధికంగా, అంటే అంతకు మించి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఒకవేళ బోరుబావుల కింద రైతులు సాగు మొదలుపెట్టినా చివరికి పంటలు గట్టెక్కుతాయనే నమ్మకం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులు అన్నదాతలు అప్రమత్తం కావాలని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడం మేలని చెప్తూ కందులు వేసుకోమని చెప్తున్నారు. వరి బదులు కందులు వేసుకోర్రి, చిరుధాన్యాలు, నూనె గింజలు కూడా వేసుకోండి, కానీ మీరైతే ఆగం కాకుండా 20 తారీఖు తర్వాత పత్తి విత్తనాలే పెట్టకూడని చెప్తారు. ఇప్పుడే జోన్లు, జిల్లాల వారిగా కూడా అక్కడిక్కడ సిఫార్సులు చేస్తారు, ఎక్కడెక్కడ ఏదేస్తే బెటర్ అనే విషయాన్ని. కానీ ఇప్పుడు ఇది ఎల్నినో మరి గిట్లా రైతును ఆగం చేస్తే, ఆ ప్రభావం గిట్లా మరి రైతుని అంటే ఏ దిక్కు లేకుండా చేస్తే, రకరకాల సమస్యలతోని బాధపడుతున్నటువంటి రైతుకు మళ్ళా ఇదొక ఎల్నినో, ఇది అర్థం కాదు చాలామందికి. ఏంది పాడైంది అది, ఎవడు ఏ దేశస్తుడు, ఎల్నినో అంటే ట్రంప్ లెక్క పేరుంది, మరి ఎవడైనా ఆపుతుండా మీదికి వెళ్ళి, ఎవడైనా ఏమైనా చేసిండా అని ఈ టైప్గానే ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఇలా పంటల్ని కూడా మార్చుకోమని చెప్తున్నారు. మన పరిస్థితి అసలు బాగలేదు. 2002లో వచ్చినటువంటి కరువు మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ టైంలో మనం ఎంత కష్టపడి ఎంత ఒడిసి పట్టాలి నీళ్ళని ప్రాజెక్టుల్లో, కానీ మనకు సోయి లేదా, మనకు ఆలోచన లేదా. కాళేశ్వరం ఉత్తదే, కాళేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడాలి. నేను గతంలో కూడా అదే సేమ్ ఉదాహరణ చెప్పిన. నీ జేబులో ఉన్న డబ్బులు ఖర్చు అయ్యేదాకా జేబులో చూసుకుంటావు, జేబులో అయిపోయినాక ఇంట్లో చూసుకుంటావు, ఇంట్లో కూడా అయిపోతే ఏం చేస్తామంటే బ్యాంకులోనే తెచ్చుకుంటాం. అదే రిజర్వాయర్లు, బ్యారేజీలు, డ్యాములు, అవే బ్యాంకులు. మనకి ఆ తెలివి లేదా. వర్షాలు బాగా పడేసరికంటే ఏం కట్టి లాభం, వచ్చిన నీళ్ళని వెళ్ళిపోతా ఉన్నాయని చెప్పి మాట్లాడారు కదా, ఎడ ఒడిసి పట్టిరు ఏం పట్టిరు అని అన్నారు కదా, మరి లేనప్పుడు ఏం కాపాడతాయి? ఇలా నీటి కొరత ఏర్పడితే మరి కాపాడాల్సింది ఏంటి అంటే ఆ బ్యాంకులు, వాటినే వాటర్ బ్యాంక్స్ అంటారు. ఆ మాత్రం సోయి లేదా మనకి, మన ప్రభుత్వాలకి. మన ఆలోచన ఉంటేనేమో బాగుంటుండే. ఇప్పుడు 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఒకసారి వస్తుంది, ఎప్పటికీ రాదు కరువు. వచ్చినప్పుడు కరువు కోరల్లో చిక్కుకొని మన ప్రజలు నష్టపోవద్దని చెప్పి ఆలోచన చేసి ముందు చూపుతోని వాటర్ బ్యాంకు తయారు చేస్తే, ఆ వాటర్ బ్యాంకులు పనికిరావు అని చెప్పిన ఈ దద్దమ్మల కూలేశ్వరం అని అదని ఇదని దాన్ని నాశనం పట్టిరి. ఇలా నింపకపోతుంది, ఎత్తిపోయకపోతుంది, ఆగం చేయబడుతుంది. చేయాల్సింది ఏంది? మన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు అవసరం పడదు. మనకే గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు బాగా నీళ్ళు వచ్చి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఏది గుర్తురాదు. ఇలా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ట్యాంకర్లు తెప్పించుకోబట్టి ఎక్కడ చూసినా మళ్ళీ బిందెలతో బయటికి రాబట్టి మళ్ళీ ఇక సాగునీరే ఆగమైపోయిన తర్వాత ఇంకా తాగునీరు ఏంది, అసలు ఇక ఏ నీరు ఉన్నది, ఎట్లా బతుకుతారు? దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ముందస్తు ప్రణాళికలు ఉండాలి, ముందస్తు ఆలోచనలు ఉండాలి. మనం ఒకవేళ కరువు కోరల్లో చిక్కుకోవద్దంటే ఏ నీళ్ళని ఎక్కడ ఒడిసిపట్టి, ఎక్కడ ఏ బరాజులు నిర్మించుకొని, ఎక్కడ ఏ రిజర్వాయర్లలో ఆపుకోవాలనే శక్తి సామర్థ్యాలు ఉండాలి, అది ఆలోచన ఉండాలి. కానీ ఇది పనికిరాంది అది ఇదని చెప్పి ఇలా మనకి ఏది రాకుండా చేసి మళ్ళీ 2002 రోజులకు తీసుకుపోయేటట్టుగా అనిపిస్తూ ఉన్నారు. అది ఆనాడు గురువు ఎట్లయితే దరిద్రుడిగా పరిపాలించి ఆ దరిద్రుడి వల్ల కరువు కోరల్లో రాష్ట్రమంతా ఆగమైపోయిన సందర్భంకి వెళ్ళి ఇలా శిష్యుడు పరిపాలిస్తుంటే కూడా అదే అంశంలో ఉన్నటువంటి, ఇక పుట్టిన అంటే అది వేరే అవుతుంది, అదే అంశంలో ఉన్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనలో కూడా దారుణాతి దారుణమైన పరిస్థితులకు దిగజారిపోతుంది ఇలా తెలంగాణ రాష్ట్రం.